శివరామరాజు గారు ఒక మాట, మీరు 2009, 2014 2 టైమ్స్ వరుసగా ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేలో శివరామరాజు మార్క్ డెవలప్మెంట్ ఇచ్చేసాను నేను ఉండి నియోజకవర్గంలో. ఉండి నియోజకవర్గం అనగానే ఎక్కువగా చేపల చెరువులు, రైస్ మిల్లులు, అగ్రికల్చర్ బేస్డ్ ఎక్కువగా మనకు అనిపిస్తుంటుంది. అక్కడ పర్టికులర్గా నేను ఈ డెవలప్మెంట్ చేశాను అని చెప్పుకునేది ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉండి నియోజకవర్గాన్ని నేను బాగా డెవలప్ చేశాను. వ్యవసాయానికి సంబంధించిన అన్ని వసతులు, ఇరిగేషన్కి సంబంధించి వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి సాగునీటి వసతిని కల్పించాను. డ్రైనేజీలన్నింటినీ కూడా బాగు చేసి ముంపుకు గురవ్వకుండా డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేశాను. అట్లాగే అక్కడ ఆ ప్రాంతంలో ఆక్వాకు అవకాశం ఉంది కాబట్టి ఆక్వాని బాగా ప్రమోట్ చేశాం. ఆక్వాని బాగా ప్రమోట్ చేయటువంటి 24 గంటలు కరెంటు తీసుకురావటం కానీ, పర్మిషన్ ఫ్రీగా ఇవ్వటం కానీ, అదేవిధంగా ఈ పవర్ కూడా సబ్సిడీ కూడా ఇప్పించడం, వాటర్ ఇప్పించడం అన్నీ చేయటం వల్ల జీడిపిలో మేము సెకండ్ ప్లేస్కి వచ్చాం. ఓకే. నేను సంపాదించుకోలేదు, కానీ ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. నా దృష్టి ఇంకా ఫర్దర్ నా ఆలోచన ఎలా ఉంటుందంటే, జీడిపి అనేది 10-20% పీపుల్ మధ్యలోనే ఉంటుంది. అది నెక్స్ట్ మన దృష్టి అంతా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద దృష్టి పెడుతున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేస్తే ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదరికం లేని సమాజం నిర్మించాలి, పేదవాడిని పూర్ టు రిచ్ అనేది ఏది ఉందో అదన్నీ కూడా మనం సక్సెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం వల్ల అచీవ్ అవుతాం. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం వల్ల ఫైనాన్షియల్గా నష్టపోయారని ప్రచారం ఉంది మీరు పర్టికులర్గా. నిజమేనండి? ఆస్తులు కూడా అమ్ముకుని మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని. ఫైనాన్షియల్గా కొంచెం అప్పటికే మేము 2007లో లోకల్ ఎలక్షన్ చేసాం, 2009లో ఎలక్షన్ చేసుకున్నాం, మళ్ళీ 2013లో మళ్ళీ లోకల్ ఎలక్షన్ చేసాం, మళ్ళీ 2014లో ఎలక్షన్ చేసాం, మళ్ళీ 2019లో ఎలక్షన్ చేసాం. 5 ఎలక్షన్లు చేసాం. ఖచ్చితంగా ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ నేను కూడా కంపెనీని ఇబ్బంది పెట్టకూడదు, కంపెనీ నుంచే సపోర్ట్ అండి మొత్తం. ఇంకా కంపెనీని బ్రదర్స్ని ఇబ్బంది పెట్టకూడదని నేను కొంచెం ఈ 4.5 ఏళ్ళు కొంచెం సైలెంట్ అయిపోయాను. కానీ ఇప్పుడు మా వాళ్ళు ఖచ్చితంగా నువ్వు రాజకీయంలో సేవ చేసేవాడు, అవసరమైతే మేము కొంత కష్టపడతాంలే, కష్టపడి నేను మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆర్థికంగా 2024 ఎలక్షన్ కూడా వాళ్ళే చేసే విధంగా ముందుకు వచ్చారు. 2019